మనం ఈ క్లాస్ స్పెసిఫిక్ గా పెట్టుకుని దేనికోసం అంటే మనం సిఏ ఫౌండేషన్ ఎకనామిక్స్ చెప్పుకుంటాం. సిఏ ఫౌండేషన్ అండ్ ఎంఈసి ఫస్ట్ ఇయర్ లో సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ గా ఉంటుంది. సో అందువల్ల మనం చెప్పుకునే డెప్త్ సిఏ ఫౌండేషన్ చెప్పుకుంటాము. అండ్ మన ఇంటర్మీడియట్ సిలబస్ వరకు రైట్ మీకు మళ్ళీ అదేమైనా కష్టమైన టాపిక్ దీనికి మళ్ళీ సెపరేట్ ఎక్స్ప్లెనేషన్ అవసరం అనుకుంటే సెపరేట్ గా ఎక్స్ప్లెనేషన్ చేసి మీ చేత నోట్స్ రాయిస్తాను. ఇక్కడ మనం ఎంఈసి వరకు వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే, వినబడుతుంది కదా నాన్న? వినబడుతుందా? వినిపిస్తుంది సార్. వాయిస్ క్లియర్ గానే ఉందా? ఓకే సార్. సార్ నా వాయిస్ వస్తుందా సార్? వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ మీకు మళ్ళీ మన ఎంఈసి వరకు మనం ఏం చేస్తామంటే, ఏదైతే మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు నోట్స్ రాయిస్తాను. మొత్తం అన్ని క్వశ్చన్స్ అయితే నోట్స్ రాయించను. మనకి ఫౌండేషన్ ఇంపార్టెంట్. సిఏ ఫౌండేషన్ కి సంబంధించి రీసౌండ్ వస్తున్నట్టుంది. సో మనకి సిఏ ఫౌండేషన్ మనకి ఇంపార్టెంట్ నానా. మనం ఆ డెప్త్ ఎక్కువ చదువుతాం. ఎంఈసి వరకు రైట్ మనకి 100 కి 95, 97 మార్క్స్ గెయినింగ్ మన ఎయిమ్ ఉంటుంది. సో దానికోసంగా మీకు ప్రతి చాప్టర్ లో కూడా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అవి మాత్రమే నోట్స్ రాయిస్తాను. వాటిని మిమ్మల్ని రివైజ్ చేస్తాను. సిఏ ఫౌండేషన్ మాత్రం ఎంటైర్ సిలబస్ మొత్తం మనం 3 సార్లు రివైజ్ చేస్తాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఒకసారి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఒకసారి, మళ్ళీ ఎగ్జామ్ వెళ్ళబోయే ఒకసారి. రైట్, అక్కడ ఎటువంటి చాయిస్ కూడా ఉండదు. ఇక్కడ ఓన్లీ మనం ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డీల్ చేస్తాము. రైట్, అంటే రాయడం ఎక్స్ప్లెనేషన్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం మనం సిఏ ఫౌండేషన్ ఆల్రెడీ చెప్పుకుంటాం కాబట్టి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఎలాగో అవుతుంది. రైట్, మీరు చేత నోట్స్ రాయించడం నేను కొంతే రాయిస్తాను. సో ఒకసారి ఇక్కడ మనకి చూస్తే నాన్న చాప్టర్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్, ఇది మీకు విడిగా అంటే యాక్చువల్గా అక్కడ ఇక్కడ కామన్ సిలబస్ కానీ విడిగా చెప్తాను. సెకండ్ చాప్టర్ కన్స్యూమర్ బిహేవియర్, ఇది వాళ్ళతో పాటు కలిపి చెప్తాను. సిఏ ఫౌండేషన్ లో కూడా థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ ఉంది, వాళ్ళతో పాటు కలిపి చెప్తాను. థియరీ ఆఫ్ డిమాండ్ ఆల్రెడీ అయింది, దాంట్లో చూసుకుంటే ఇంట్రడక్షన్ అయిపోయింది, మీనింగ్ అయిపోయింది, డిమాండ్ ఫంక్షన్ అయిపోయింది, డిటర్మినెంట్స్ అయిపోయింది, డిమాండ్ స్కెడ్యూల్, ఇండివిజువల్ డిమాండ్ కర్వ్, మార్కెట్ డిమాండ్ స్కెడ్యూల్, మార్కెట్ డిమాండ్ కర్వ్, లా ఆఫ్ డిమాండ్, ఎక్సెప్షన్స్ లా ఆఫ్ డిమాండ్, రీజన్స్ ఫర్ డౌన్వర్డ్ స్లోపింగ్ అండ్ నెగటివ్ స్లోప్, అలాగే డిమాండ్ చేంజెస్ ఇన్ డిమాండ్. ఇది ఎక్స్టెన్షన్ కాదు, ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్, కాంట్రాక్షన్, రైట్, ఇవన్నీ కూడా అయిపోయింది. ఇన్కమ్ డిమాండ్ అయిపోయింది, క్రాస్ డిమాండ్ అయిపోయింది, మీనింగ్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అయిపోయింది, టైప్స్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అయిపోయింది, ప్రైస్ ఎలాసిటీ అయిపోయింది, ఇన్కమ్ ఎలాసిటీ అయిపోయింది, క్రాస్ ఎలాసిటీ అయిపోయింది. రైట్, సో థర్డ్ యూనిట్ మొత్తం కూడా మీకు అయిపోయింది. రైట్, సో థర్డ్ యూనిట్ మొత్తం అయిపోయింది. దానికి సంబంధించిన నోట్స్ ఇవాళ మనం రాయడం మొదలు పెడతాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసే చాప్టర్ నోట్స్ రాయడంలో థియరీ ఆఫ్ డిమాండ్ అనమాట. నెక్స్ట్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళతో పాటే కలిపి చెప్తాను. అది చూద్దాం మనకి ఫుల్ ఇది నేను చెప్తాను, వాళ్ళతో పాటు కలిపి చెప్తాను, మీకు సెపరేట్ గా చెప్తాను. అందులో సప్లై కూడా కంప్లీట్ అయిపోయింది. సప్లై, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ లో సప్లై ఉంది కదా, సో ఆ సప్లై కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ థియరీ ఆఫ్ వాల్యూ. థియరీ ఆఫ్ వాల్యూ సిఏ ఫౌండేషన్ లో చాలా ఎక్కువ ఉంటది, ఇక్కడ మనకి చాలా తక్కువ ఉంది. రైట్, ఇది కూడా మనకి వాళ్ళతో పాటు కలిపి చెప్తానా లేకపోతే మీకు సెపరేట్ గా చెప్తానో చూద్దాము. కానీ సిఏ ఫౌండేషన్ వాళ్ళతో చెప్పుకుంటేనే బెటర్, మీరు ఇంకా ఇన్ డెప్త్ వింటారు. థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అసలు సిఏ ఫౌండేషన్ లో లేదు, సో ఇది మనం విడిగా చెప్పుకుంటాం. నేషనల్ ఇన్కమ్ సిఏ ఫౌండేషన్ లేదు, విడిగా చెప్పుకుంటాం. మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అక్కడ లేదు, విడిగా చెప్పుకోవాలి. మనీ అండ్ బ్యాంకింగ్ కూడా అక్కడ లేదు, విడిగా చెప్పుకోవాలి. ఎకనామిక్ స్టాటిస్టిక్స్, ఇది యాక్చువల్గా సిఏ ఫౌండేషన్ లో ఉంటుంది, స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ లో ఉంటుంది, ఇది కూడా మనం విడిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు మనం చూసుకుంటే థియరీ ఆఫ్ డిమాండ్ యూనిట్ 3 చూసుకుంటే దానికి సంబంధించి మీ విక్రమ్ గైడ్ సార్ గైడ్ ఉంది కదా, మళ్ళీ నోట్స్ రాయడం దేనికి, నేను గైడ్ లోనే చదువుకుంటాను. మనకు ఎప్పుడైతే థియరీ సబ్జెక్ట్ దాన్ని ఒకసారి రాస్తేనే బెటర్ అవుతుంది. సో అందువల్ల మీరు నోట్స్ రాసేది ఏం చేస్తారంటే ఫస్ట్ గైడ్ లో చదువుతారు. నేను చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ గైడ్ లో చదువుతారు. ఆ తర్వాత కుదిరితే చూడకుండా రాదురు కానీ, లేకపోతే ఒకసారి చూసి రాసినంత మాత్రం తప్పేమీ లేదు. ఎలాగో మీ చేత మీ క్లాస్ లో మళ్ళీ చూడకుండా రాయిస్తాం, రైట్. సో ఒకసారి రాస్తే గుర్తుంటుంది అనే ఉద్దేశంతో తప్ప, రైట్, మీకేదో ఎక్స్ట్రా వర్క్ ఇచ్చేసి మిమ్మల్ని ఏదో కష్టపెట్టారనే ఉద్దేశం అయితే కాదు. సో థియరీ సబ్జెక్ట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది, రాస్తేనే గుర్తుంటుంది. కాబట్టి మీ చేత నేను నోట్స్ రాయించడం అన్నమాట, రైట్. సో మనకి థియరీ ఆఫ్ డిమాండ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లో నేను ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. దానికి సంబంధించిన మీకు నోట్స్ లేని వాళ్ళు, అంటే ఈ గైడ్ లేని వాళ్ళకి ఫొటోస్ తీసి నేను వాట్సాప్ లో కూడా పెడతాను, రైట్. జాగ్రత్తగా ఫోన్ లో చదువుకోవడం ఇబ్బంది కాబట్టి మీరు ఏం చేద్దరు కానీ అంటే నోట్స్ రాసేసుకోండి, నోట్స్ రాసుకొని నోట్స్ లో చదువుకోండి. సో ఇవాళ మనం ఫస్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్ అండ్ ఎగ్జామిన్ ఎక్సెప్షన్స్ టు. ఇది మనం సిఏ ఫౌండేషన్ లో విన్నామా లేదా? విన్నాం సార్. విన్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి మీకు తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం చూడండి. ఇక్కడ మీనింగ్ మనం ఆల్రెడీ చెప్పుకుంది, రైట్. డిమాండ్ అనే దానికి 5 ఎసెన్షియల్ ఫీచర్స్ ఉండాలి అని చెప్పుకున్నాం. దాని మొత్తాన్ని ఇక్కడ కవర్ చేస్తాడు. డిజైర్, బ్యాక్డ్ అప్ బై ఎబిలిటీ, అలాగే విల్లింగ్నెస్ టు పే ఎట్ దట్ పర్టికులర్ ప్రైస్, రైట్. సో 5 కలిపితే దాన్ని డిమాండ్ ఇన్ ఎకనామిక్స్ అంటారు, రైట్. సో దస్ డిమాండ్ విల్ ఆల్వేస్ పే ప్రైస్ అండ్ ఎట్ టైమ్ డిమాండ్ హాస్ ద ఫాలోయింగ్ ఫీచర్స్, రైట్. ఇక్కడ మళ్ళీ ఆ ఫీచర్స్ అన్నింటినీ కూడా మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిజైర్ ఫర్ ద కమ్యూనిటీ, ఎబిలిటీ టు బై ద కమ్యూనిటీ, విల్లింగ్నెస్ టు పే ద ప్రైస్ ఆఫ్ కమ్యూనిటీ, డిమాండ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ప్రైస్, డిమాండ్ ఈజ్ పర్ యూనిట్ ఆఫ్ టైం, అది పర్ డే కానివ్వండి పర్ వీక్ కానివ్వండి, రైట్. సో ఈ 5 ఫీచర్స్ ఉంటేనే మనం దాన్ని డిమాండ్ అంటాం. ఈ పారాగ్రాఫ్ నే వాడు మళ్ళీ ఇక్కడ 5 పాయింట్స్ గా రాశాడు అనమాట, రైట్. సో ఈ పారాగ్రాఫ్ రాసుకుంటారు, తర్వాత ఈ 5 పాయింట్స్ రాస్తారు. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పిఎక్స్, ఓన్లీ ప్రైస్ గురించే చెప్తున్నాడు ఇక్కడ. అంటే లా ఆఫ్ డిమాండే కదా మరి వాడు అడిగింది. ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ కాబట్టి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే నథింగ్ బట్ డిమాండ్ ఫర్ గుడ్ ఎక్స్. అది డిఎక్స్ అంటే డిమాండ్ ఫర్ గుడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ ఎక్స్ అన్నారు. మనం ఇంకా చదువుకున్నాం కదా సార్, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, మరి అవన్నీ చదువుకున్నాం కదా. అవన్నీ ఏవి అంటే ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అడిగాడు. లా ఆఫ్ డిమాండ్ అంటే సిట్రస్ పారబుల్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్ అని చెప్తున్నాం కదా. సో అందువల్ల ఓన్లీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అన్నాడు, రైట్. సో ఇన్వర్స్ రిలేషన్షిప్ దానికి సంబంధించిన మార్షల్ చెప్పిన డెఫినేషన్ అన్నారు. లా ఆఫ్ డిమాండ్ ని మార్షల్ చెప్పిన డెఫినేషన్ ఒకసారి చూస్తే, మార్షల్ డిఫైన్స్ ద లా ఆఫ్ డిమాండ్ యాజ్ ద అమౌంట్ డిమాండెడ్ ఇంక్రీజ్ విత్ ఎ ఫాల్ ఇన్ ప్రైస్ అండ్ diminishes with a rise in price when other things remain the same. So సిట్రస్ పారబుల్స్ అని చెప్పుకున్నాం దాన్ని మనం. when other things remaining constant, అమౌంట్ డిమాండెడ్ ఇంక్రీజెస్ ఎప్పుడు ఫాల్ ఇన్ ప్రైస్, అలాగే diminishes with a rise in price. సో diminishes అంటే తగ్గడం అన్నారు. సో డిమాండ్ తగ్గుతుంది ఎప్పుడు, ప్రైస్ పెరిగినప్పుడు. రిమైనింగ్ అదర్ థింగ్స్ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. సో లా ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఏ కమోడిటీ అని చెప్తున్నాడు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్, 5 రూపీస్ ఉన్నప్పుడు 10 కొంటా అన్నారట. 420, 330, 240, 150, ప్రైస్ 1 ఉన్నప్పుడు 50 గూడ్స్ కి డిమాండ్ ఉందంట. దాన్ని డయాగ్రామటికల్ గా రిప్రజెంట్ చేసినప్పుడు డౌన్వర్డ్ స్లోపింగ్. ఎక్స్ యాక్సిస్ మీద ఓఎక్స్ మీద డిమాండ్ తీసుకుంటాము, ఓవై మీద ప్రైస్ తీసుకుంటాము. ఎజంప్షన్స్ చెప్పేటప్పుడే నేను మీకు చెప్పాను, మన ఫంక్షన్ గుర్తుపెట్టుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ పి పిఆర్ వైటీజీఈఓఏ అని ఫంక్షన్ గుర్తుపెట్టుకుంటే దాంట్లో పి తప్ప మిగిలినవన్నీ కూడా ఏమని చెప్పుకున్నాను? కాన్స్టెంట్. కాన్స్టెంట్ సార్. రైట్. సో అందులో మనకి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ కాన్స్టెంట్, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ కాన్స్టెంట్, న్యూ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ కాన్స్టెంట్, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ లో కాన్స్టెంట్ చేంజెస్ లేవు. అండ్ అలా ఇంకా మనకి ఇంకా ఏవైతే ఉన్నాయో రైట్ వాటన్నిటిని కూడా మనం అవన్నీ కాన్స్టెంట్ అని చెప్తే అజంప్షన్స్ రాస్తాం. ఎక్సెప్షన్స్ కూడా మనం చెప్పుకున్నాము. ఎక్సెప్షన్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? పాజిటివ్లీ స్లోపింగ్ కర్వ్ అన్నమాట. రైట్ ఆర్ లైన్, పాజిటివ్లీ స్లోపింగ్ లైన్. ఎక్సెప్షన్స్ ఏం చెప్పుకున్నాము? ఇక్కడ మీకు తక్కువ ఉన్నాయి, మనం సిఏ ఫౌండేషన్ లో ఎక్కువ చదివాం, అవునా? సిఏ ఫౌండేషన్ మనం బోర్డ్ ఫౌండేషన్స్ బోర్డ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ చూస్తే సింపుల్ గా 4 ఇచ్చాడు. గిఫెన్స్ పారాడాక్స్. గిఫెన్స్ పారాడాక్స్ అంటే మనం బ్రెడ్ అండ్ మీట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. రైట్, బ్రెడ్ అండ్ మీట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అలాగే వెరీ గుడ్ నాన్న, అవును. బ్రెడ్ పేరెస్ పెరుగుతున్నా కూడా మీటే కొంటున్నాము. వెబ్రిన్ ఎఫెక్ట్ అంటే ప్రెస్టీజియస్, ప్రైస్ ఎక్కువ ఉంటేనే కొంటారు, ప్రైస్ తక్కువ ఉంటే కొండంట. రైట్. అలాగే స్పెక్యులేషన్, ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయంటే ఇప్పుడు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ పెరిగినా కూడా ఇంకా కొంటాము. అలాగే ఇల్యూజన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి బయట పరిస్థితులు ఏంటో తెలియదు. ఓకే, బయట కూడా ఇవే ప్రైసెస్ ఉంటాయేమోలే అంటే ఇర్రేషనల్ అండ్ ఇంపల్సివ్ పర్చేసెస్ అని చెప్పుకున్నాం మనం అక్కడ. ఇక్కడ వచ్చేసరికి దానికి ఇల్యూజన్ అని పేరు పెట్టాడు. నిజంగా బయట అంత తక్కువ దొరుకుతుందని తెలియక వీడు ఎక్కువ రేట్ పెట్టుకొని కొన్నాడు అనమాట, మార్కెట్ గురించి తెలియక. రైట్. సో ఇది మనకి రైట్ లా ఆఫ్ డిమాండ్ ఎక్సెప్షన్స్. ఇది ఒక క్వశ్చన్ రాస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ డిమాండ్ ఫంక్షన్? వాట్ ఆర్ మీనింగ్ ఎక్సెప్షన్ అంటే అజంప్షన్ డిఫరెన్స్ ఏంటి సార్? అజంప్షన్ అంటున్నావా ఎగ్జెప్షన్ అంటున్నావా? రెండు సార్, రెండుకి డిఫరెన్స్ సార్. అజంప్షన్ అంటే మనది ఊహన. నువ్వు దేని బేసిస్ అంటే మనం ఊహించుకోవడాన్ని అజంప్షన్ అంటాం. మనం ఊహించుకోవడాన్ని అజంప్షన్ అంటాం నాన్న. ఎగ్జెప్షన్ అంటే విరుద్ధంగా, విరుద్ధం, ఆపోజిట్. లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఏంటి? ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. కానీ ఎక్సెప్షన్ అంటే ఏంటి? దానికి విరుద్ధం, ఆపోజిట్. స్పెషల్ కేసెస్ ని ఎగ్జామ్షన్స్ అంతే. సో ఆపోజిట్ ఆర్ స్పెషల్ కేసెస్ మనం ఎక్సెప్షన్స్ అనుకోవచ్చు అనమాట. సో ఎజంప్షన్స్ అంటే లా ఆఫ్ డిమాండ్ వర్క్ అవ్వాలి అంటే దానికి ఎజంప్షన్స్ ఏంటి? రైట్. సో ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ డిమాండ్ ఫంక్షన్? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డిటర్మైన్ డిమాండ్ ఫర్ ఏ గుడ్? ఇది కూడా మనం సిఏ ఫౌండేషన్ లో చెప్పుకున్నాము. కాకపోతే వాడు ఇక్కడ డినామినేషన్ వేరుగా పెట్టాడు అంతే. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పిఎక్స్. పిఎక్స్ అంటే ప్రైస్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనం ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ మనం పిఆర్ అనుకుంటాం. కానీ వీడు ఇక్కడ ఏమన్నాడు? P1 to PN అన్నాడు. రిలేటెడ్ గుడ్స్ బోల్డ్ ఉన్నాయి కాబట్టి వాడు ఏమన్నాడంటే 1 2 3 డాష్ 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 ఎన్ అన్నాడు. రైట్. మనకి అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మనం పిఆర్ అనుకున్నాము, ఇక్కడ వాడు దాన్ని P1 to PN అన్నాడు. వీటినే రిలేటెడ్ గుడ్స్ అన్నాడు. ఎన్ నెంబర్ ఆఫ్ గుడ్స్. రైట్. సో దాన్ని పి అన్నాడు అంతే. వై ఇన్కమ్, టీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. మీకు సిఏ ఫౌండేషన్ లో ఉన్నదానికంటే కొన్ని తక్కువే పెట్టాడు కాబట్టి మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పిఎక్స్ అంటే ప్రైస్ ఆఫ్ ఎక్స్, P1 to PN అంటే ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్, వై అంటే ఇన్కమ్, టీ అంటే టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నవే. ఓకేనా సార్? మరి ఫార్ములాలో ఉండవా సార్? రిలేటెడ్ గుడ్స్ ఉన్నాయి సార్. ఇన్కమ్ కూడా ఉంది కదా సార్. అదర్స్ సార్ ఏం లేదండి సార్. ఇదిగో వై ఉంది కదా అదర్స్ సార్. అదే లేదు, మీకు సిఏ ఫౌండేషన్ లో ఎక్కువ సిలబస్ ఉంది, ఇక్కడ తక్కువ ఉన్నాయని చెప్తున్నా. యాస్టీజ్ ఒకే ఉండదు కదా, అక్కడ కొంచెం ఎక్కువ పెట్టారు, ఇక్కడ తక్కువ పెట్టాడు అనమాట. అవి కూడా డిటర్మినెంట్సే. అదర్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ కానీ. రైట్. మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి, ఈ దాని రాసి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ అని రాసుకోండి. పోయిందే ఉంది. మీకు ఇక్కడ ఎంఈసి టెక్స్ట్ బుక్ లో అంతవరకే ఇచ్చాడు, మనం ఇంకా ఎక్కువ చెప్పుకున్నాం. అదే చెప్తున్నాం కదా, సిఏ ఫౌండేషన్ ఎక్కువ చెప్పుకుంటాము, ఎంఈసి అందులో చాలా తక్కువ ఉంటది, డెప్త్ తక్కువ ఉంటది. ఓకేనా? ఓకే సార్. సో ఈ 2 క్వశ్చన్స్ రాయండి. ఈ 2 క్వశ్చన్స్ ని నేను నీట్ గా ఫోటో తీసి
మీకు వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తాను. లేని వాళ్ళు అంటే బుక్ లేని వాళ్ళు, ఈ గైడ్ లేని వాళ్ళు ఆ వాట్సాప్ లో చూసుకుంటూ నోట్స్ రాయండి. రైట్, ఇవాళ ఒక క్వశ్చన్, రేపు ఒక క్వశ్చన్. ఓకేనా? సార్ చూడకుండా రాయాలి. అంటే నోట్స్ రాసేటప్పుడు కొంచెం చూసే రాయండి నాన్న. సార్ దాని నోట్స్ అర్థం అంటే ఏంటంటే రాయమంటే మెకానికల్ గా రాసేయడం కాదు. మీరు రాశారంటే దాని అర్థం ఆ క్వశ్చన్ మీకు వచ్చేసింది అని అర్థం. ఓకేనా? మీరు రాశారు. ఏ బుక్ లో రాయాలి సార్? సెపరేట్ గా ఒక నోట్స్ పెట్టండి, సింగిల్ రూల్ నోట్స్ 200 పేజెస్. లాస్ట్ ఇయర్ చాలా బుక్స్ ఉండిపోయింది సార్ వైట్. లాస్ట్ ఇయర్ చాలా బుక్స్ ఉండిపోయింది సార్ వైట్. అవి పెట్టాలి సార్, సింగిల్ రూల్ లో పెట్టమంటే పెడతాం సార్. వైట్ నోట్స్ అంటే యాక్చువల్ గా మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లాస్ట్ లో మనకి రూల్ నోట్స్ ఇస్తారు, రూల్డ్ ఇవే ఇస్తారు నాన్న. అవును సార్, దానికి అలవాటు అవుతుంది కదా అని చెప్పి నేను తీసుకోమంటున్నాను. వైట్ సార్ లాస్ట్ ఇయర్ సింగిల్ రూల్ లో రాస్తాం సార్. మీకు ఓకే ఓకే, మీరు వైట్ లో రాస్తారన్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. కాదు సార్, లాస్ట్ ఇయర్ మా స్కూల్ సింగిల్ రూల్ నోట్ బుక్స్ ఒక 5 or 6 ఉన్నాయి సార్, అందులో రాసేచ్చు కదా సార్. రాసేయచ్చు సార్ అన్ని. ఏం పర్లేదు, రాసేయచ్చు. మీ దగ్గర ఏ నోట్స్ ఉంటే కాకపోతే లాంగ్ నోట్స్ చూడండి, షార్ట్ నోట్స్. లాంగ్ ఉంటే అది మీ స్కూల్ నోట్సా ఏదా నాకు అనవసరం నాన్న, నీట్ గా రాయండి. అది మీరు ఒకవేళ లాస్ట్ ఇయర్ ఏదైనా మిగిలిపోయిన బుక్ ఒక 10 పేజీలు 20 పేజీలు రాశారు, అవి చించి రాసినా కూడా నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఓకే సార్, కొత్తవి ఉన్నాయి సార్ అందులో. బుక్ అంటే పెద్ద బుక్ కాదు సార్, మరీ లాంగ్ బుక్, అట్లీస్ట్ ఓ మాదిరి లాంగ్ బుక్ నాన్న, మరీ ఇలా షార్ట్ బుక్ చిన్నపిల్లల కాకుండా. ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. వైట్ కూడా పెట్టచ్చు కదా సార్? వైట్ కూడా పెట్టుకోవచ్చు నాన్న, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. సో మీరు నోట్స్ రాశారంటే దాని అర్థం ఏంటంటే ఆ క్వశ్చన్ మీకు నోటికి వచ్చేసింది. మళ్ళీ నేను ఎప్పుడు అడిగినా సరే మీరు నాకు రాసి చూపించగలగలాగా ఉండాలి. రైట్, చదవండి, చూస్తూ రాయండి, రాసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చదవండి. రైట్, నేను ఎప్పుడు అడిగినా కూడా మీరు రాసే విధంగా ఉండాలి. ఓకే సార్. ఓకేనా? అండ్ దట్టు నేను మిమ్మల్ని ఎకనామిక్స్ లో నేను పెద్దగా ఇబ్బంది పెట్టను. మొత్తం అన్ని క్వశ్చన్లు రాయించను, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాయిస్తాను, వాటినే పదే పదే చదివిస్తాను, వాటినే ఎగ్జామ్ పెడుతూ ఉంటాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం అన్ని రాయాల్సి వస్తుంది నాన్న. 2 మార్క్స్ లో ఇంపార్టెంట్ అంటూ ఏమి ఉండవు, 2 మార్క్స్ అన్ని కూడా రాయాలి. ఓకే సార్. ఓకే సార్. మీరు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ లో పిచ్చి పిచ్చిగా రాస్తే మాత్రం ఇంపోజిషన్ ఇచ్చేస్తాను, అందులో నో డౌట్ అది. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ అయితే ఇవాళకి ఓన్లీ 2 క్వశ్చన్స్ డయాగ్రామ్స్ కూడా గీయాలి. ఓకే సార్, ఈ రోజుకి ఓన్లీ 2 క్వశ్చన్స్ అయినా సార్? ఇవాళ ఒక క్వశ్చన్, రేపు ఒక క్వశ్చన్, రెండు ఒకే రోజు రాస్తానన్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. మీకు రాసి రేపు చూపించాలా సార్? నేను మిమ్మల్ని పిలుస్తాను నా ఆఫీస్ కి, అప్పుడు మీ నోట్స్ అంటే మీకు ఎగ్జామ్ పెడతాం వీకెండ్. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ నోట్స్ వెరిఫికేషన్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. సో చాప్టర్ పేరు పెట్టండి, చాప్టర్ హెడ్డింగ్ పెట్టండి. మనకి ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మనకి 10 మార్క్స్ 5 మార్క్స్ 2 మార్క్స్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 10 మార్క్స్, 4 ఇస్తాడు, 3 రాయాలి. 10 మార్క్స్ లో ఒకటే ఒక చాయిస్. ఓకే, అంటే ఎనీ 3 అంటూ సార్, లేకపోతే అల్లే ఆర్ అని ఇస్తారా సార్? సారీ, 5 ఆర్ అని ఏమి ఉండదు, 5 ఇస్తాడు, 5 లో 3 రాయాలి, 4 లో కాదు. 5 3 out of 5 అంటే రెండు క్వశ్చన్స్ చాయిస్ అనమాట. ఆ 5లో ఏదైనా రాసుకోవచ్చు, నీ ఇష్టం. ఓకే సార్. 3 or 4 or 5 అలా అడగడు. టోటల్ 1 2 3 4 5 లో ఏవో ఒక 3 రాయాలి. సరే సార్. సెక్షన్ బి 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 రాయాలి. రైట్, ఎన్ని ఇస్తాడంటే 12 ఇస్తాడు. 4 చాయిసెస్. 4 చాయిస్ 5 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే సార్. అండ్ నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి 20 ఇస్తాడు, 15 రాయాలి. సార్ ఒకసారి పేపర్ అట్ పెట్టండి సార్. 2 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఇస్తాడు, 15 రాయాలి. అంటే మనకి ఎన్ని చాయిస్ నానా? 5 చాయిస్ సార్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రాసామనుకోండి, అప్పుడప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి.
ఓకే సార్. ఎస్ సో సార్. అలా కవర్ అయినప్పుడు మళ్ళీ sir. 5 మార్క్స్ క్వశ్చన్స్ విడిగా రాయాల్సిన అవసరం లేదు. అంటే సార్ అంటే ఇప్పుడు అర్థం మళ్ళీ 5 కాలేదు మార్క్స్ sir. క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని విడిగా చెప్తా. ఎగ్జామ్ లో కాదు సార్ మీరు అంటుంది. ఎగ్జామ్ లో కదా, నోట్స్ లో నేను చెప్తుంటా. ఓకే సార్. నేను మీకు వీలైనంత వరకు తక్కువ వర్క్ ఇవ్వడానికి చూస్తాను. ఇచ్చే వర్క్ కూడా చాలా క్వాలిటేటివ్ వర్క్. అది మీకు పనికి వస్తుంది అంటేనే రాయిస్తాను, చేయిస్తాను. రైట్, బండ వర్క్లు ఇవ్వను. వీలైనంత వరకు మీకు వర్క్ తగ్గిస్తాను నేను. కానీ మీరు దాన్ని లీనియన్స్ గా తీసుకోకుండా ఆ మిగిలిన టైం ని జాగ్రత్తగా నేను చెప్పినంత వరకు చదవాలి. ఓకే సార్. ఒకవేళ మనం 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లో అది ఆల్రెడీ 10 మార్క్స్ లో కవర్ అయిపోయినట్లయితే మీరు నోట్స్ లో మీరు మళ్ళీ దాన్ని రాయాల్సిన అవసరం లేదు. రైట్, 2 మార్క్స్ మాత్రం మనం కవర్ అయినా కవర్ అవ్వకపోయినా అన్ని కలిపి రాసేయాలి. ఎస్ సార్. సో ఇవాళకి రేపటికి నేను 2 క్వశ్చన్స్ మీకు చెప్పాను. ఆ 2 క్వశ్చన్స్ కూడా రాయండి నాన్న. ఇవాళ 2 రాసిన ఇబ్బంది ఏం లేదు. ఏదో బరబరా బరికేసి అయిపోయింది అనిపించడం కాదు. నోట్స్ లో ఉంది అంటే అది మీ మైండ్ లో కూడా ఉంది. ఓకే సార్. సో పిక్ పంపిస్తారు వచ్చి నేను పంపిస్తాను అన్న, మీకు ఫోటో తీసి నేను పంపిస్తాను నీట్ గా. సార్ గైడ్ లాస్ట్ ఇయర్ అయినా కొనొచ్చా సార్? ఏదైనా సెకండ్ హ్యాండ్ స్టోర్స్ లో కూడా కొనొచ్చా సార్? సెకండ్ హ్యాండ్ స్టోర్ లోనే కొనుక్కోవచ్చు అన్న, ఇబ్బంది ఏం లేదు. అంటే లాస్ట్ ఇయర్ మారిందా లేదని సార్? అంతగా ఏం మారలేదు. మారినా కూడా ఏదైనా ఒక్క క్వశ్చన్ మారింది అనుకోండి, ఆ ఒక్కటి నేను మీకు ఫోటో తీసి పెడతాను. అదొక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. అదొక్కటి రాసుకుంటే సరిపోతుంది కదా. మాక్సిమం మారలేదు. ఒకవేళ మారినా కూడా నేను ఫోటో తీసి పెడతాను, అది రాసుకుందరు. ఓకే సార్. ఓకే సార్. ఇంకానా సార్ ఒకసారి నథింగ్ సార్. ఈ గైడ్ ఇండెక్స్ పేజ్ చూపించాను సార్ ఒకసారి. సార్ దీని వెయిటేజ్ చెప్తారా సార్? వెయిటేజ్ అలా ఉండదు సార్. థ్యాంక్ యూ సార్. మాక్సిమం అన్ని చాప్టర్స్ లోంచి ఒక్కోసారి ఒక్కో చాప్టర్ లో అడుగుతూ ఉంటాడు. అన్ని చాప్టర్లు ఈక్వలే, కానీ మనకి ఏంటంటే థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మనం మాక్సిమం చాయిస్ లో వదిలేస్తాం. అది అసలు సిఏ ఫౌండేషన్ మనకి లేదు కాబట్టి ఈ ఒక్క చాప్టర్ చాయిస్ లో వదిలేస్తాం. మిగతావన్నీ కూడా మాక్సిమం చదువుతాం. ఓకే సార్. ఓకే సార్. ఇంకా డౌట్స్ ఏమైనా? నో డౌట్స్ సార్. ఈ 2 1 వీక్ లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఓకే సార్. లాంగ్వేజెస్ ఇప్పుడు అప్పుడే స్టార్ట్ కావు. లాంగ్వేజెస్ స్టార్ట్ అవడానికి అయితే 1 మంత్ పైగానే పడుతుంది. కాలేజ్ ఓపెన్ చేస్తారా? కాలేజ్ ఓపెనింగ్ అంటే అది మన గవర్నమెంట్ పర్మిషన్ రావాలి. ఆఫ్లైన్ క్లాసెస్ గవర్నమెంట్ మీరు క్లాసెస్ పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తే పెడతాం. అదర్వైజ్ అప్పటిదాకా కూడా ఆన్లైన్ నడుస్తూ ఉంటుంది. మరి ఎగ్జామ్స్ అన్నారు సార్? ఎగ్జామ్స్ ఇక్కడ పిలిపిస్తాం. ఎగ్జామ్స్ పిలిపిస్తాం, ఇబ్బంది ఏం లేదు. క్లాసులు కాదు కానీ ఎగ్జామ్స్ అయితే మీరు ఇక్కడికే వస్తారు. మండే సిఏ ఫౌండేషన్ వాళ్ళకి పెడతాము. ట్యూస్డే కానీ లేకపోతే మీకు ఎప్పుడో ఒకప్పుడు చెప్తాం. అప్పుడు మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి బోర్డు 5 రూమ్లు ఉన్నాయి. రూమ్ కి ఒకరిని కూర్చోబెట్టి రాయిస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, వీక్లీ ఎగ్జామ్ సార్? ఏంటన్నా వీక్లీ ఎగ్జామ్ సార్? అంటే ఇంకా మీకు వీక్లీ ఎగ్జామ్ పెట్టేంత సిలబస్ అవ్వలేదు. ఇప్పుడు మ్యాట్రిక్స్ అయిపోయింది అనుకోండి, మ్యాట్రిక్స్ చదువుకోవడానికి మీకు ఒక 1 వీక్ టైం ఇచ్చి ఎగ్జామ్ పెడతాం. అలాగే థియరీ ఆఫ్ డిమాండ్ నోట్స్ రాయడం అయిపోయింది అనుకోండి, చదువుకోవడానికి ఒక 3 days టైం ఇస్తాను, ఎగ్జామ్ పెడతాను. అలా టాపిక్ వైజ్ అన్నమాట. అంటే చాప్టర్ వైజ్ దాన్ని బట్టి టెస్ట్ పెడతాం. చాప్టర్ వైజ్ సిలబస్ అయిందని బట్టి నాన్న. ఏదైనా బాగా పెద్ద చాప్టర్ అనుకోండి, ఎంటైర్ చాప్టర్ కి ఒకే ఎగ్జామ్ పెడితే మీ మీద ప్రెజర్ పడుతుంది అనుకుంటే నేను దాన్ని 2గా స్ప్లిట్ చేస్తాను. ఓకే సార్. ఓకేనా సార్? సార్ సార్ అది అకౌంట్స్ టెక్స్ట్ బుక్ ఎక్కడ దొరకట్లేదు సార్. అంటే అది కామర్స్ అని చెప్పాలా సార్, లేకపోతే అకౌంట్స్ అని చెప్పాలా సార్? అది అంటే మనకి చెప్తాను సార్. గణేష్ స్టోర్ లో దొరికింది సార్ అకౌంటెన్సీ బుక్. చెప్తా. సరే, మనకి టోటల్ గా ఎంఈసీలో
మ్యాథ్స్ లో 2 పేపర్లు కామర్స్ కి సార్ 1A 1B ఇదిగో చెప్తున్నా ఒక నిమిషం. ఎకనామిక్స్ అలాగే వన్ ఏ ఒక టెక్స్ట్ బుక్, 1B ఒక టెక్స్ట్ బుక్, ఎకనామిక్స్ ఒక టెక్స్ట్ బుక్. నేను టెక్స్ట్ బుక్స్ చెప్తున్నా, గైడ్స్ కాదు, టెక్స్ట్ బుక్స్ ప్రకారం చెప్పేస్తున్నాను. అకౌంట్స్ ఒక టెక్స్ట్ బుక్, కామర్స్ ఒక టెక్స్ట్ బుక్. అది కాకుండా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఒకటి, నాన్ డీటెయిల్ ఒకటి ఉంటది అనుకుంటానా. ఇంగ్లీష్ లో ఒక 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, సాంస్క్రిట్ ఒక టెక్స్ట్ బుక్. ఇంగ్లీష్ అయితే కనుక 1+1 ఉంటది అనుకుంటా. సార్ ఇంగ్లీష్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుందా సార్ స్టేట్ బోర్డ్ వాళ్ళకి? అంతగా లాస్ట్ ఇయర్ కి ఇయర్ అయితే ఏం మారలేదు అనుకుంటున్నానా. ఒకసారి అదే సిలబస్ ఏం రిలీజ్ అయిందో ఒకసారి చూడాలి. అంటే గూగుల్లో ఒకలా చూపిస్తుంది సార్, అంటే బయటికి వెళ్తే ఒకలా చూపిస్తుంది సార్ అందుకు. సార్ ఇంగ్లీష్ ఓన్లీ 1 బుక్ ఇచ్చారు సార్ సుజితాలో అడిగితే. ఏదైనా సార్ ఒకటే ఇచ్చారు సార్ ఇంగ్లీష్ బుక్. ఓకే, అంటే అందులో లాస్ట్ లో దాంట్లో నాన్ డీటెయిల్ పార్ట్ ఉంది అనుకుంటా. అంటే నాకు ఇంగ్లీష్ గురించి కరెక్ట్ తెలీదు. సో మ్యాథ్స్ అయితే 1A కి ఒక టెక్స్ట్ బుక్, 1B కి ఒక టెక్స్ట్ బుక్, ఎకనామిక్స్ ఒక టెక్స్ట్ బుక్. కామర్స్ లో అకౌంటెన్సీ 50 మార్క్స్ కి నానా, కామర్స్ 50 మార్క్స్ కి. అకౌంటెన్సీ అంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కామర్స్ అంతా కూడా థియరీ. ఓకేనా? మీరు ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్ దొరికినా అవి తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. అకౌంట్స్, కామర్స్ పెద్దగా సిలబస్ మారలేదు. ఇంగ్లీష్, సాంస్క్రిట్ సిలబస్ మారిందో లేదో నోటిఫికేషన్ రిలీజ్ అయితే చూసి చెప్తాను. ఓకే సార్. రైట్, సిలబస్ అదేనా కాదా ఒకసారి నేను నోటిఫికేషన్ చూసి, రైట్ అదే సేమ్ చెప్పాను కదా 30% సిలబస్ కట్ ఉందా లేదా, ఈ సంవత్సరానికి సిలబస్ ఏంటి అనేది ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి చూస్తే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కూడా తీసుకొచ్చుకోవచ్చు సార్. తీసుకొచ్చినాను. సో ఇవి మీకు మార్కెట్ లో దొరికే టెక్స్ట్ బుక్స్ అన్నమాట. అకౌంట్స్, కామర్స్ విడివిడిగా ఉంటాయి, 50 మార్క్స్ 50 మార్క్స్ అన్నమాట. సార్ గైడ్ ఓన్లీ ఎకనామిక్స్ సార్, మిగతా కూడా తీసుకోవాలి సార్. గైడ్ కామర్స్ కూడా తీసుకోవచ్చు నాన్న. అది సార్ చెప్తారేమో కదా సార్, కామర్స్ కి గైడ్ వస్తుంది. అది ఏదో చెప్తారు. కామర్స్ కూడా మనకి చెప్తానులేండి నాన్న, రేపు చెప్తాను, రేపు ఎల్లుండో చెప్తాను. కామర్స్ ఏం తీసుకోవాలో, గైడ్ ఏం తీసుకోవాలో చెప్తాను. ఓకే ఓకే నాన్న. ఇంకా డౌట్స్ ఏమన్నా? ఓకే నాన్న, మీటింగ్ ఎండ్ చేయొచ్చా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, బాయ్.